ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ పేరుతో 44 ఎకరాలు అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించారు. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు స్టేజ్ 1 చెప్పి రైతుల దగ్గర నుంచి కొంత భూమి లాక్కున్నారు, ఇప్పుడు మళ్ళీ స్టేజ్ 2 ల్యాండ్ పూలింగ్ పేరుతో మరో 44 ఎకరాలు ఈ రైతుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం కరెక్ట్గా సెట్ అవుతుంది. దానికోసమే ఈ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ పేరుతో 44 ఎకరాలు మళ్ళీ రైతుల దగ్గర నుంచి సేకరించాలని చెప్పి చూస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక్కసారి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేశారంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 3 రాజధానులు 3 ముక్కలు అంటూ కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. అమరావతి రాజధాని అన్నావు, కర్నూలు రాజధాని అన్నావు, వైజాగ్ రాజధాని అన్నావు, కొన్ని సందర్భాలు విజయవాడ రాజధాని అన్నావు. ఇలా మీకు నచ్చిన పేరట మీకు నచ్చిన ప్లేస్లో రాజధాని పెట్టేసుకోండి అన్నట్టు 5 ఏళ్ళు పబ్బం గడిపి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. అయితే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ప్రపోజల్ పెట్టినప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే చేసావు. చాలామంది దానికి ఆమోదయోగం తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించారు. తర్వాత కొన్ని అనేక రకాల కట్టడాలు కూడా కట్టారు. అక్కడ రోడ్ల నిర్మాణానికి కొన్ని మొత్తం ప్లాన్ చేశారు, కొన్ని బిల్డింగ్లు కట్టడానికి ప్లాన్ చేశారు. ఆల్రెడీ కొన్ని బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. సో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి రాజధానిని పక్కన పెట్టేసావు. అసలు రైతుల్ని ఇబ్బంది పెట్టి రైతులను మోసం చేసింది ఎవరు? ఆ టైంలో రైతులు ధర్నాలు చేస్తా ఉనంటే అమరావతి రాజధాని ముద్దు ఇక ఎక్కడ రాజధాని వద్దు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని విస్తృత స్థాయిలో బెదిరింపు చర్యలు చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు అరాచకాలు సృష్టించి రైతుల్ని భయభ్రాంతులు చేసి ఎంత ఇబ్బంది పెట్టావో గత 5 సంవత్సరాల్లో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సో నువ్వు ఇప్పుడు రాజధాని గురించి ఏం మాట్లాడుతా ఉన్నావు? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరంగా రాష్ట్రానికి రాజధాని అనేది లేదు, రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చాలా ముఖ్యమైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతి రాజధాని నిర్మాణం కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటుంటే ఇప్పుడు దీని మీద కూడా బురద జల్లే వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు 44 ఎకరాలు ఇప్పుడు అక్కడ అనేక పరిశ్రమలు రావడానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తారనుకో కొన్ని 100 ఎకరాలు కావాలి. అలాంటిది ఇప్పుడు అక్కడ 44,000 ఎకరాలు తీసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నప్పుడు దాని గురించి మీకు ఏంటి? ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి జరిగితే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి లేదంటే టీడీపీ పార్టీలకే మేలు జరుగుద్దా? యావత్ రాష్ట్రానికి మేలు జరుగుద్దా? రాజధాని అనేది యావత్ రాష్ట్రానికి సంబంధించింది, ఏదో ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది, ఒక్క టీడీపీ పార్టీకి సంబంధించింది అన్నట్టు మీరు ప్రతి దాంట్లో బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టో? ఇక్కడ ఒక పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కొన్ని 100 ఎకరాలు కావాలి. ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే అక్కడ అభివృద్ధి అక్కడ కనుక ఆ పరిశ్రమలో స్టార్ట్ చేస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే చదువుకున్న దగ్గర నుండి ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, లేబర్ వర్కులు కూడా వస్తాయి. అలాగా ₹1 మనమే సృష్టించుకోగలుగుతాం, మన సంపద మన దగ్గరే ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ రాష్ట్రానికి చూసి అనేక పరిశ్రమలు రావడానికి వేగిరి పడుతూ ఉన్నాయి. చాలామందితో టైఅప్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఎన్నిటిని కనుక అక్కడ కనుక ఏర్పాటు చేస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. అంత విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ చేసుకుంటూ స్టేజ్ 2 కోసం 44,000 ఎకరాల కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇబ్బంది ఏంటి మీకు? ఇప్పుడు వాళ్ళు అడిగేది కూడా కాస్త రైతులు కూడా కాస్త అడిగిన విషయం ఏంటి? మీరు స్టేజ్ 1లో తీసుకున్నటువంటి కాస్త భూమి ఉంది కదా, దానికి సంబంధించి మీరు మాకు క్లారిఫికేషన్లు ఇచ్చారు. ఇక్కడ ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం ఒకటి కల్పిస్తాము, దానికి సంబంధించి మీకు కాస్త ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన విషయాలు మీకు ఎలకేట్ చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రైతులకి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సో ఆ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి నెక్స్ట్ ఈ స్టేజ్ 2 కింద ఈ భూ సేకరణ ప్రక్రియ విషయంలో కూడా అనేక మంది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. మాకు ఏం కల్పిస్తూ ఉంటారు, మాకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, మీకు భూమి ఇస్తే మాకు ఏం చేస్తారని చెప్పి రైతులు ఖచ్చితంగా నిలదీస్తారు. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మాకు ఏం చేస్తారని అడిగితే చెప్పారు, మీకు గవర్నమెంట్ ఉద్యోగం కల్పిస్తాము, అలాగే మీకు ఇక్కడ పక్క ఇల్లు ఎలకేట్ చేస్తామని చెప్పి కొన్ని వాగ్దానాలు కూటమి ప్రభుత్వానికి రైతుల మధ్య ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గం దగ్గర నుంచి అమరావతి నియోజకవర్గం వరకు సరౌండింగ్లో మొత్తం గ్రామ వారీగా మీటింగ్లు పెట్టి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎందుకు భూమి కొనుగోలు చేసుకోవాలి, ఎందుకు తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఈ ఉపయోగం వల్ల రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు మీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలని చెప్పి
ప్రతిదీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లో అమరావతి సరౌండింగ్ సంబంధించిన గ్రామాల్లో మొత్తం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముందు ఈ భూమి తీసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి రాయితీలు ఏంటి, మేమేం చేస్తాము, మీకు అంగీకారం అయితే చెప్పండి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరుపుకొని ఆ రైతులకి ఎటువంటి నష్టం కలగకుండా ఒక అండర్స్టాండింగ్తో చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తూ ఉండంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీని మీద బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చేసింది లేదు, చెందింది లేదు. మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. మీరు అభివృద్ధి చెందరో, చెందేవాళ్ళు చెందనివ్వరు. రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు మీరు ఏది చేయకే కదా అమరావతి రాజధాని అంతా పక్కన పడేశారు. ఈ రోజున మళ్ళీ అక్కడ పరిశ్రమలు వెలువెత్తే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం వైపు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు. గత 5 సంవత్సరాలు మీరు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని అభివృద్ధి పనులు చేశారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, రాజధాని పట్ల మీరు ఏ రకంగా వ్యవహరించారు చెప్పండి. రుషికొండ ప్యాలెస్ అని చెప్పి కొండను గుండు కొట్టేసిన సంఘటనలు మనం చూడాల. పరిశ్రమలు తెస్తామని చెప్పి కోడిగుడ్డు పరిశ్రమలు అంటావు, లేదంటే ఈ అప్పడాలు లేకపోతే సున్నుండలు అవంటావు, ఇవి పరిశ్రమల. ఉద్యోగ అవకాశాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏమున్నాయా అంటే జగనన్న కల్పించినటువంటి వాలంటీర్ ఉద్యోగం 5,000 రూపాయల ఉద్యోగం. 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, పీజీ చదివినా, ఎంత చదువులు చదివినా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది వాలంటీర్ ఉద్యోగమే. ఇంకా ఎక్స్ట్రా ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి కల్పించిన ఉద్యోగాలు ఏంటి, సచివాలయ ఉద్యోగాలు అని చెప్పి వాటిని కాస్త ఏర్పాటు చేసిన. ఇక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతి పెద్ద ఉద్యోగాలు ఏంటంటే బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలు, చికెన్ షాపుల్లో ఉద్యోగాలు, మటన్ షాపుల్లో ఉద్యోగాలు, చేపల మార్కెట్లో ఉద్యోగాలు. ఏంటండి ఇది? చదువుకున్న చదువుకి మనం న్యాయం చేయొద్దా? మన తల్లిదండ్రులు మన మీద అనేక కళలు కానీ నిన్ను చదివించి అభివృద్ధి చేసి ఇంతలా తీసుకొస్తే నీకు ఉద్యోగం రావడం కోసం వాళ్ళు 1000 కళతో ఎదురు చూస్తే జగన్మోహన్ రెడ్డి కల్పించేటువంటి ఉద్యోగాలు ఏంటి? బ్రాందీ షాపుల ఉద్యోగాలు, చికెన్ షాపుల్లో, చేపల మార్కెట్లు, వీటిలో ఉద్యోగాల. ఏంటి సార్ ఇది? ఇటుపోతుంది సార్ సమాజం. ఇక ఆంధ్ర రాష్ట్రంలో రాజధానికి రాజధాని అనేది దుద్దా? అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు. అక్కడ చూసేటప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి వాళ్ళు తెలుసుకోరా? రేపటి భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేద్దామని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నారండి మీరు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అవసరం అని చెప్పి ప్రతి విషయాన్ని దానికి ముందు పెట్టి పనులు చేస్తూ ఉండంటే దీని మీద బురద జల్లే వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఏమనాలి? మీరు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం పట్ల వ్యవహరించే తీరేంటి? ఏం చేశారని మీరు ఆంధ్ర రాష్ట్రం వైపు ఈ గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. పథకాలు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని పథకాలతో సోమరపోతలు చేశారు తప్ప ఒక్క అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రంలో చూపించగలిగారా? ఒక్క ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలిగారా? యువకుల పట్ల మీరు ఎంత శ్రద్ధ వహించారు? యువకులు ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇదే అమరావతి రాజధాని కనుక కంటిన్యూ చేసుకుంటూ వస్తే కనీసం ఒక 10-20 ఫ్యాక్టరీలు ఈ పాటికి వెలువెత్తాయి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పైన అయిపోతూ ఉంది. ఈ 10 సంవత్సరాలు కనీసం ఒక 4-5 ఫ్యాక్టరీలు వచ్చాయి కదా. అదే కంటిన్యూ చేస్తామైతే అనేక మంది జీవన విధానం అక్కడ జరిగేది కదా, అనేక మంది ఆధారపడి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఇవన్నిటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టావు. ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అమరావతి పట్ల శ్రద్ధ వహిస్తూ ముందుకెళ్తుంటే మళ్ళీ దీని మీద కూడా బురద జల్లి వ్యాఖ్యలు చేయడం. ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి. ఈ అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిందంటూ ఏమీ లేదు. ఆయన కష్టం అంతా రేపటి తరం కోసం ఆలోచించేటువంటి మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు రైతుల భూములు తీసుకొని ఆయన అందలాలు కట్టేసుకొని లేదంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కుటుంబ తరతరాలు బ్రతకడం కోసం అంత ఆయనకు ఆలోచన లేదు. అలా చేయాలనుకుంటే ముఖ్యమంత్రి అసలు జలసాలా తిరగవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే మనిషి కాబట్టి ఈ రోజున అమరావతి పట్ల శ్రద్ధ వహిస్తూ రాష్ట్రానికి రాజధాని అవసరం అని చెప్పి అహర్నిశలో పాటుపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బురద జల్లే వ్యాఖ్యలు శవరాజులు చేయడం ఎప్పటికైనా కాస్త మానుకోండి.